అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేటి మన ధ్యానాంశము, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఇక్కడ యెహోవా తండ్రి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ముదిమి వచ్చే వరకు అంటే ముసలితనం వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. మనల్ని ఎత్తుకుంటారండి యేసయ్య. మన లోకపు తల్లిదండ్రులు కొంతకాలమే మనల్ని ఎత్తుకుంటారు. సపోజు బాగా అధికమైన ప్రేమ ఉంటే 4-5 సంవత్సరాల వరకు ఎత్తుకుంటారు. ఆ తర్వాత పిల్లల్ని తల్లిదండ్రులు ఎత్తుకుంటారండి? ఎత్తుకోరు. కానీ మన దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. ముదిమి వచ్చే వరకు, ముసలితనం అయిపోయిన వరకు, నీ తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, చంక పెట్టుకుని వాడను నేనే అని. ఎందుకు చంక పెట్టుకుంటున్నాడు? ఎందుకు ఎత్తుకుంటున్నాడంటే, నిన్ను చేసిన వాడను నేనే, నిన్ను నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే. ఎందుకు మనల్ని ఎత్తుకొని సంక పెట్టుకుంటున్నాడు యేసయ్య అంటే, మనల్ని నిర్మించింది యేసయ్య, మనల్ని తల్లి గర్భంలో నిర్మింపచేసింది యేసయ్య, మనల్ని చేసింది యేసయ్య. కాబట్టి ఆయన దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు, అద్భుత కార్యాలు జరిగించేవాడు. కాబట్టి మనకి ఆశ్చర్యంగా మనల్ని సృష్టించాడు దేవుడు. మనం తల్లి గర్భంలో పిండముగా రూపించబడటానికి కారణమైన మన దేవుడు మనల్ని పిండముగా బయటపడిన దగ్గర నుంచి, నాటి నుండి, తల్లి గర్భంలో పిండముగా రూపించిన నాటి నుండి ముదిమి వరకు అంటే తల వెంట్రుకలు నరయ్య వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, ముద్దు పెట్టుకుని వాడను నేనే అని యేసయ్య చెప్పుచున్నాడండి. ఇక్కడ ఇంకా బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి నన్ను ముదిమి వచ్చే వరకు కాపాడమని ఎవరు ప్రార్థించారో చూద్దామండి. దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలము గూర్చియు, పుట్టబో వారికందరికీ నీ శౌర్యము గూర్చియు నేను తెలియచేయనట్లు తల వెంట్రుకలు నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం 18వ వచనంలో దైవది మహారాజు ప్రార్థిస్తున్నాడు. దేవా, నా తల వెంట్రుకలు నరిగే వరకు నన్ను విడువకుము అని ప్రార్థిస్తున్నాడు. ఇలాంటి ప్రార్థన మనం కూడా చేయాలండి. మనం కూడా బాల్యం నుండి దేవుడు మనల్ని కాచి కాపాడి, అలాగే వృద్ధాప్యంలో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడినట్లుగా ప్రార్థించుకోవలను. ఈ వాక్యము, దేవుడు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తి పట్టుకొనును నేనే, తల వెంట్రుకలు నరిగే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే అని ఈ సంవత్సరం వాగ్దానం మా అమ్మగారికి దేవుడు ఇచ్చాడండి. ఆ వాగ్దానాన్ని వాక్యంగా చెప్పాలని నా మనసుకు అనిపించింది. అందువలన ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని వాక్యంగా చెప్తున్నానండి. దేవుడు మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తిపట్టుకుని వాడు ఆయనే. ఎందుకు మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తిపట్టుకుంటున్నాడు ఆయన అంటే, మనల్ని సృష్టించింది ఆయనే. కాబట్టి మనల్ని సృష్టించింది ఆయన ఒక ప్రణాళిక ప్రకారం మనల్ని సృష్టించాడు. కాబట్టి ఆ ప్రణాళిక నెరవేరు వరకు మనల్ని ఆయన విడిచిపెట్టడు, ఎన్నటికీ విడిచిపెట్టడు. దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు, దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, మన రాబోయే తరాల వారికి దేవుడు మన పక్షంగా చేసిన అద్భుత కార్యాలను వివరించడానికి, ఆశ్చర్య కార్యాలను చెప్పటానికి దేవుడు మనల్ని బ్రతికించాలి, కాపాడాలి, రక్షించాలి అని చెప్పేసి దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడండి. మనం కూడా అలాంటి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామండి. ఇంకా ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవానగు నేనే. ఆది నుండి మానవ వంశాన్ని, ఆదిలో అంటే అవ్వ ఆదామును తయారు చేసింది, సృష్టించింది ఎవరండి? దేవుడు. ఆది నుండి వంశములను సృష్టించిన వాడను నేనే. ఆది నుండి వంశాలనంటే అవ్వ ఆదాం దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్ని జనరేషన్లు ఉన్నాయో ఆ జనరేషన్ అన్నింటినీ సృజించిన వాడు దేవుడైన యెహోవా. కాబట్టి ఆ యెహోవా తండ్రి మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడనండి. తల్లిదండ్రులు మనల్ని కొంతకాలమే ముద్దాడతారండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ మాటలు ముద్దుగా అనిపించి వాళ్ళని మనము ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటామండి. కానీ దేవుడు కూడా, దేవునికి మనము ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లలాగానే మనల్ని ఆయన ఎత్తుకొని ముద్దాడతాడండి. అట్టి భాగ్యం మనందరికీ కలగాలని కోరుకుంటున్నానండి నేను. ఇంకా ఆది నుండి మానవ వంశమును పిలిచిన వాడనైన యెహోవానగు నేనే, నేను మొదటి వాడును కడపటి వాడును
అయి ఉన్నాను అంటున్నారు. మొదటి వాడను కడపటి వాడను అయి వారితోనూ ఉండుచున్నాను. వారితో అంటే మనతో, మొదటి నుండి తల్లి గర్భంలో పిండముగా రూపించబడిన నాటి నుంచి ఈ లోకంలో మనం జీవించి ఉన్నంతకాలం మనతో ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడండి యేసయ్య. కాబట్టి ఇంతటి వాగ్దానం ఇచ్చిన గొప్ప తండ్రిని కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమండి. కాబట్టి మనము ప్రార్థించుకోవాలి. దావీదు మహారాజులాగా. దావీదు మహారాజు ఏమని ప్రార్థిస్తున్నాడు? నెరసిన వృద్ధుడై ఉండు వరకు, తల నెరసిన వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. మనం కూడా ఇదే ప్రార్థన దేవునికి చేసుకొనవలసిన వారమై ఉన్నామండి. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును. చంకబెట్టుకొని కాపాడును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును. చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవుడు మనల్ని తల్లిలాగా తండ్రిలాగా లాలిస్తాడు, ప్రేమిస్తాడండి. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంతో అదృష్టవంతులం. కాబట్టి ప్రతిదినము మనం ఏమని ప్రార్థించుకోవాలి? తలనరిసి ఉన్నంత వరకు మమ్మల్ని విడవకుండా కాపాడు నాయన, రక్షించు నాయన అని ప్రార్థించాలి. నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడని నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడని నీవే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడని నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడని నేనే. మనల్ని ఎత్తుకుంటాడంటండి. ప్రతిదినము అనుక్షణము ఆయన మనల్ని ఎత్తుకొని రక్షిస్తూ ఉంటాడు. మనకి ఈ లోకంలో ఎలాంటి అపాయాలు జరగకోకుండా, ఎలాంటి కీడులు జరగకోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని చంక పెట్టుకోవాలని, ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొని చంక పెట్టుకొని ముద్దాడాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. మీ వాక్యం విన్నవారు మంచిగా లైక్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి. ఓకేనా? సరే, చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలని ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా, మీరు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ప్రభా. తల నరిసిన వరకు ఎత్తుకుని వాడవు నువ్వు అంటున్నావు ప్రభా. ఎందుకు మమ్మల్ని తల నరిసిన వరకు ఎత్తుకొని ముద్దాడుతున్నావు అంటే, నువ్వు మమ్మల్ని సృష్టించుకున్నావయ్యా. నీ రూపంలో మమ్మల్ని సృష్టించుకున్నావు తండ్రి. నువ్వెంతో ఇష్టంగా ఆదిలో అవ్వ ఆదామును సృష్టించుకున్నావు ప్రభా. వారి నుండి మమ్మల్ని అందరినీ సృష్టింపజేసావు ప్రభా. అయ్యా, నీ కొందనాలు నాయన. మేమందరం నిన్ను గుర్తెరిగి ప్రభా తల నరిసి వరకు మమ్మల్ని విడవకుండా ఉండమని ప్రార్థించే శక్తిని మాకు అందరికీ అనుగ్రహించమని, మాతో మీరుండి మమ్మల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తి పట్టుకొనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.